అఫిడవిట్లో కూడా క్యాష్ ఇన్ హ్యాండ్ ₹1,00,00,000 చూపించిన లెక్క ప్రకారం వైట్ అమౌంట్. ఓకే. నిజంగా నేను కనుక దొంగ సొమ్మే వంచుంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయించి నన్ను చాలా హింసించేవాడు హరీష్ రావు. నేను ఎక్కడైనా వైట్గానే ఉన్నా. ఆయన గొంతెమ్మ కోరికలు తీరడానికి నేనేమో లోఫర్ కానీ డాఫర్ కానీ కాదు. ఆయన దగ్గర బిచ్చం అడుక్కునే బతుకున్నా లేదు. నా పేరు మీద కూడా పోయి అడుక్కొని తింటే నాకు సంబంధం లేదది. కానీ చక్రధర్ అనేటోడు పైసకు లొంగేటోడే అయితే ఈ పాటికి ఆ ఎలక్షన్లో నిలబడకపోదు, ఈ అడ్డమైన చిల్లరగాలతో మాటలు పడకపోదు. నేను జనం కోసం నిలబడ్డా, జనానికి తెలుసు నేనేందో. నేను 5 రోజులు ప్రచారం చేస్తే 17,000 ఓట్లు పడ్డాయండి. ₹1 వంచలే. ఒక్క ఓటు ₹10,000 వంచుతున్నాడు ఇవాళ ఒక్కొక్కడు మార్కెట్లో. కానీ ఇంకో కొద్ది రోజులు కనుక నాకు టైం ఉంటే హరీష్ రావుని చాలా అధ్వానంగా ఓడించేవాడిని. ఒక విషయం చెప్తాను, ఎలక్షన్ పిటిషన్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి నేను ఆయన మీద కేసు వేసిన, కోర్టు యాక్సెప్ట్ చేసింది. నా పోరాటం ఎక్కడ ఆగింది చెప్పండి? సరే, మీరు నిజంగానే ఆయన తప్పు చేశారని మీరు అంటున్నారు. ఘోరంగా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు ఆయన. అదేవిధంగా సిద్దిపేట ఏరియాలో విపరీతమైన భూదందాలు చేశాడు. ఫస్ట్ ఎలిగేషన్ అదే, చాలా పెద్ద ఇది చేశారు. కానీ మరి 7 సార్లు ఆయన గెలవడానికి గల కారణాలు ఏంటి? అంటే ప్రజల్ని ఆయన ఏమరుస్తున్నాడా, లేకపోతే నిజంగానే ప్రజలు మరి ఏ రకంగా గెలిపిస్తున్నారు ఆయన్ని? ఒకటి ఆల్టర్నేటివ్ థింగ్స్ లేనప్పుడు ఓకే, ఇవన్నీ అంటే ఒకటే ఉన్నప్పుడు ఒకటి దగ్గరికి పోతాడు వాడు, మంచోడు చెడ్డోడు. సో ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు ప్రజలు అనేవాళ్ళు. సరే, మీరు అంటున్న క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్, 1,20,000 మెజారిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి లేని మెజారిటీ తెచ్చుకునే ఆయన 2023లో నేను నిలబడ్డప్పుడు ఆయన మెజారిటీ ఎంత? 82,000 పడింది. సరే, పార్టీల సంగతి వదిలిపెట్టండి. బీజేపీలో మొన్న ఆయన కంప్లీట్ ఓటు బ్యాంకు 65,000. అంటే నీకు పడాల్సిన ఓట్లు ఏవి, నీకు పడ్డ ఓట్లు అంటే చక్రధర్ అనేటోడు వచ్చిన తర్వాత నీ ముసుగు తీసిన తర్వాత నువ్వు 82,000కు పడిపోయినావు, తర్వాత 65,000కు పడిపోయినావు. రేపు నువ్వు గెలవవు. ఈ గెలవవు అని చెప్పేసి హత్య చేపిస్తావా? చేపిస్తావా చెప్పు. నువ్వు జైలుకి పంపి మా పరువు తీసిన రోజే చక్రధర్ ఎప్పుడు చనిపోయాడు. ఇవాళ నిన్ను భూస్థాపితం చేయడానికే వచ్చిన నీ అక్రమాలను తీస్తా. నేను నీ లెక్క పర్సనల్గా రాను, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని అసలే రాను. మీరు చూడండి, నేను హరీష్ రావుని టార్గెట్ చేసినప్పుడు కేవలం వారి గురించే మాట్లాడతాను, అలా కుటుంబ నేపథ్యం గురించి ఆ సంస్కృతి నా దగ్గర లేదు. ఎందుకంటే ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అండి. నేను ఆయనతో పోరాటం చేస్తాను. ఏది సిద్ధాంతం మాత్రం మీ ఆడవాళ్ళందరినీ లాగి ఆడని గెలవాలి కాబట్టి ఆడవాళ్ళని లాగారు. నేను మగోని లెక్కనే ఫైటింగ్ చేస్తా. సో ఎట్లా మరి నిజంగానే మీ ఆడవాళ్ళు లాగినప్పుడు ఎంత బాధపడి ఉంటారు? ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనుభవిస్తాడు కదా ఇవాళ. ఏదో నలుగురు చిల్లరగాళ్ళని పెట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా అంటే పడనికి పిచ్చోడు కాదు చక్రధర్. నువ్వన్నా పక్క ఊరు నుంచి వచ్చినావు, నేను ఆ ఊర్లో పుట్టొచ్చిన సిద్దిపేట లోకల్ నది. నీలాంటి వచ్చిపోయేటోళ్ళని మస్తు మందిని చూసిన. నువ్వేదో పోనీలే అంటే ఈ మాత్రం ఎదిగినావు. డబ్బుంటే ఎంత డోడివి నువ్వు. డబ్బుంటే గాలి జనార్దన్ ఖాళీ గోటికున్నంత డబ్బు లేదు నీ దగ్గర. వానే బయటకు నెట్టాడు. ఆఫ్టర్ ఆల్ హరీష్ రావు, వాట్ ఆర్ యూ? నెక్స్ట్ ఎలక్షన్స్లో నిన్ను భూమిని ఆక్పిస్తా మొత్తం. కానీ మీరు చాలా పెద్ద కొండ ఢీకొంటున్నారు ఆర్థికంగా, ధనపరంగా, ఇంకో రకంగా, ఏ రకంగా అయినా కానీ వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు. సో ఆయన మీద మీరు భూదందా కేసులు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ, మేడిగడ్డ ఇలాంటికి సంబంధించి ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. నేను గ్యారంటీ ఆధారాలతో నిరూపించి భూస్థాపితం చేస్తానని కంకణం కట్టుకున్నారు మీరు. కానీ మీరు ఒక సామాన్య వ్యక్తి. సో వాళ్ళు అధికారం అనుభవించారు, వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బాగా డబ్బు కూడా ఉంది. సో ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాణం బలైపోయింది, అది వాళ్ళతోనే అని మీరు అంటున్నారు. అది మీరే ఎలిగేషన్ చేస్తారు, రాష్ట్రం మొత్తం అంటుంది. సరే ఏదైనా కానీ రేపు పొద్దున ఏంటి మరి మీ దాకా వస్తే ఏంటి పరిస్థితి? మా దాకా వస్తే మేము పోతే పోయేదేమున్నది? ప్రజలు అని పాతి పెడతారు, ఊరుకుంటారా? చావుకు భయపడతలేదా? దేనికి భయపడాలండి? ఇప్పుడు కరోనాలో చచ్చిన వాళ్ళు ఏం చేసారు మీరే చెప్పండి. అన్నెసెసరీగా చావడం కంటే కూర్చున్న కాడ హార్ట్ అటాక్ వచ్చిపోతుంది, అంతకంటే అధ్వానం కాదు కదా ఇది. కొన ప్రాణం మీద ఉంటే హరీష్ దగ్గరికే పోతా ఫస్ట్ నేను. అట్లా భయపడితే దిగొద్దండి. ఉద్యోగాలు చేసుకొని బతికేయాలి సింపుల్గా, భార్య పిల్లలని. కానీ సమాజం ఆలోచించాలి మాలాంటి వాళ్ళ గురించి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మేమేదో ప్రజలకు ఏదో జరగాలని ఇది కంకణం కట్టుకున్నాం. అది దైవేచ్ఛ, మాకు తగిలిందంతే. ఎవరు